నమస్తే. అసెంబ్లీ టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొదటి విడతగా 126 మంది పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. మిగతా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటిస్తామని చెప్పారు. కొందరు ఎంపీ అభ్యర్థుల పేర్లను ఇవాళ విడుదల చేస్తామన్న చంద్రబాబు మిషన్ 150+ సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇది చంద్రబాబు మిషన్ టీడీపీ స్లోగన్. 150కి పైగా సీట్లే టార్గెట్ గా చంద్రబాబు తొలి విడతలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం పొందిన తర్వాత 126 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు విడుదల చేశారు. కొందరు సిట్టింగులకు స్థానచలనం కల్పించిన చంద్రబాబు మరికొందరు సిట్టింగులకు అవకాశం కల్పించలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి 9 మందికి, విజయనగరం జిల్లా నుంచి 6గురికి, విశాఖ జిల్లా నుంచి 11 మందికి మొదటి విడతలో అవకాశం దక్కింది. అలాగే రాజకీయంగా కీలకమైన తూర్పు గోదావరి జిల్లా నుంచి 16 మందికి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 11 మందికి ఫస్ట్ లిస్ట్ లో చోటు కల్పించారు. ఇక కృష్ణా జిల్లా నుంచి 14 మంది అభ్యర్థులు, గుంటూరు జిల్లాకు చెందిన 14 మంది పేర్లను విడుదల చేశారు. ప్రకాశం జిల్లా నుంచి 10 మంది, నెల్లూరు జిల్లాకు చెందిన 6 పేర్లను చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లా నుంచి 7, కర్నూలు జిల్లాకు చెందిన 9 మంది, అనంతపురం జిల్లా నుంచి 5, చిత్తూరు జిల్లా నుంచి 8 మంది పేర్లను చంద్రబాబు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పం నుంచి బరిలోకి దిగుతున్నారు. మంత్రి లోకేష్ మంగళగిరి నుంచి, సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీ రాయపాటి తన కుమారుడి కోసం పట్టుబట్టిన సత్తెనపల్లి స్థానాన్ని మరోసారి స్పీకర్ కోడెలకే చంద్రబాబు కేటాయించారు. ఇంతకాలం సస్పెన్స్ రేపిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ నార్త్ సీటు ఇచ్చారు. అభ్యర్థులను IVRS సర్వే ద్వారా ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్కి, ప్రజాసేవకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం. ఈ లిస్టులో కూడా మీరు చూస్తే చాలా వరకు ఒక రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు అనేక విషయాలపైన చాలా డెప్త్కి వెళ్ళాం. ఇప్పటికి ఫీల్డ్ సర్వేస్ చాలా కండక్ట్ చేశాం. IVRS ద్వారా సర్వేలు చేశాం. క్వాలిటేటివ్ డేటా కలెక్ట్ చేశాం. కుల మతాలు రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఇప్పుడు అవకాశం రాని నేతలకు భవిష్యత్తులో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఒకరిద్దరిని అక్కడ అకామిడేట్ చేయలేకపోయినప్పుడు అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొంతమందిని షిఫ్ట్ కూడా చేశాం. కొంతమందిని అకామిడేట్ చేసుకోలేకపోయాం. అలాంటి వ్యక్తులందరినీ భవిష్యత్తులో మొదటి ప్రాధాన్యత కింద రేపు చాలా అవకాశాలు వస్తాయి. ఒక పక్క ఎమ్మెల్సీలు వస్తాయి, ఎంపీ రాజ్యసభలు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి, ఇంకా స్థానిక సంస్థలు ఉన్నాయి. అనేక విధాలైనటువంటి రాజకీయ అవకాశాలు వచ్చే పరిస్థితి వస్తుంది. సుపరిపాలనే తమను గెలిపిస్తుందన్న చంద్రబాబు వినూత్న పథకాలను అమలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.